ఈనాటి న్యాయ సలహాలు ఈ శీర్షికన ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది శ్రీ గుండపు రాజేష్ కుమార్ గారు మన స్టూడియోకి వచ్చారు. ఈ రోజుల్లో ప్రస్తుతం ప్రపంచాన్ని పాలిస్తున్న వ్యాపారం రియల్ ఎస్టేట్. భూమి విలువ బాగా విపరీతంగా రోజు రోజుకి పెరిగిపోతుంది. అందుకనే ఈ వ్యాపారం కూడా బాగా పుంజుకుంటుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో హైదరాబాద్లోను, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి ప్రధాన పట్టణాల్లోనూ కూడా ఈ వ్యాపారం బాగా పుంజుకుంటుంది. మరి ఇలాంటప్పుడు భూమి క్రయ విక్రయాలు జరిగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రాజేష్ కుమార్ గారు ఇప్పుడు మనకు తెలియజేస్తారు, తెలుసుకుందాం. రాజేష్ కుమార్ గారు నమస్కారం అండి. ఇప్పుడు ఈ భూమి క్రయ విక్రయాలు జరిగేటప్పుడు ఇదివరకైతే పాతకాలంలో ఓన్లీ స్థిరాస్తి అమ్మడం అనేది ఓన్లీ జరిగేది. ఇప్పుడు అలా కాకుండా అది ప్రభుత్వగా కూడా మారుతుంది. ఇందులో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, మధ్యవర్తుల వాళ్ళ వ్యాపారం కూడా ఎక్కువగా జరుగుతుంది అనమాట. ఇలా వ్యాపారం జరుగుతున్నప్పుడు అమ్మకందారు కానీ కొనుగోలుదారులు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సాధారణంగా ఎప్పుడైతే స్థిరాస్తిని కొనుగోలు చేసేటప్పుడు ఆ స్థిరాస్తి యొక్క డాక్యుమెంట్స్ని పరిశీలించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. డాక్యుమెంట్స్లో చెప్పినవి అన్నీ నిజమని నమ్మడానికి వీల్లేదు. డాక్యుమెంట్లో చెప్పనివి, దాచిపెట్టినవి, కనపడినవి ఎన్నో విషయాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్థిరాస్తి యొక్క అమ్మకందారుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క టైటిల్ని పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయటం, దీన్ని పరిశోధించడం, ఆ తర్వాతనే పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే ఈ స్థిరాస్తి క్రయ విక్రయాలు చేయటం మంచిది. ఇందులో డాక్యుమెంట్స్ ఏదైతే లింక్ డాక్యుమెంట్స్, దాన్ని పూర్వ డాక్యుమెంట్లు అన్నింటినీ వీలైనంత గతంలోకి వెళ్ళి 12 సంవత్సరాల పైన వీలైనంత వరకు తీసుకొని ఆ డాక్యుమెంట్ ఒకసారి అమ్మకం జరిగిన ముందు ఎవరెవరో కొన్నారో అవి కూడా చూడాలంటే అవి కూడా 12 సంవత్సరాల పైన వరకు కూడా వీలైనంత వరకు గతంలోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ మనం పరిశీలించడం, ప్రతి స్టేజ్లో ఈ అమ్మకందారుడికి అమ్మే హక్కు ఉందా లేదా అనేది పరిశీలించుకోవడం చేయాలి. అలాగే ఈ డాక్యుమెంట్లో కనపడినవి కొన్ని మార్టిగేజెస్, ఛార్జెస్ ఇలాంటివి ఉంటాయి, బర్డెన్స్తో కూడిన స్థిరాస్తులు ఉంటాయండి. వీటిని మనం రిజిస్టర్ ఆఫీస్లో సెక్షన్ 51, 55 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్స్ దీనికి మెయింటైన్ చేస్తుంటారు. ఈ పబ్లిక్ డాక్యుమెంట్స్ వీటిని ప్రతి ఒక్కళ్ళు కూడా వీటి యొక్క స్థిరాస్తికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వీటి నుంచి గ్యాదర్ చేసి ఈ ఆస్తి యొక్క పూర్వాపరాలని, దీని యొక్క బర్డెన్స్ని ఏవైతే ఉన్నాయో వీటిని మనం తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రస్తుతం ఈ అసైన్డ్ ల్యాండ్స్ అని, ఫారెస్ట్ ల్యాండ్స్, ఎండోమెంట్ ల్యాండ్స్, ట్రైబల్ ల్యాండ్స్, మరే ఇతరమైన గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించిన వాటికి కూడా రిజిస్ట్రేషన్ జరిగిన సందర్భాలు, వీటిని అమ్మజూపటం జరుగుతున్నాయి. వీటికి సంబంధించి ఏదైనా ఆస్తి గవర్నమెంట్ ల్యాండ్ అవునా కాదా, ఏ ప్రభుత్వం సంబంధించిన ఆస్తులా కాదా అని తెలుసుకోవడం కోసం సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించి దీనికి సంబంధించిన రికార్డుని పరిశీలించుకొని ఈ క్రయ విక్రయాలకు పాల్పడటం మంచిదండి. ఇంతేకాకుండా ఈ ఆస్తికి సంబంధించి కొన్ని సందర్భాల్లో పక్క ఆస్తులకి ఈజ్మెంట్ హక్కులు, అంటే దారి నడక హక్కులు, లేకపోతే ఆ ఆస్తికి సంబంధించి రిస్ట్రిక్షన్స్ కొన్ని, కోవనెంట్స్ కొన్ని, అలాగే కొన్ని వినియోగించడంలో కొన్ని ప్రతిబంధకాలు ఇటువంటి ఉంటుంటాయండి. వీటిని కూడా ఒక స్పెషలైజ్ హ్యాండ్లింగ్ చేసే రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా లేదా ఇది న్యాయ నిపుణుల ద్వారా సలహాలు తీసుకొని వీటికి సంబంధించిన క్రయ విక్రయాలు పాల్పడటం మంచిదండి. అలాగే ఇందులో పొజిషన్ ఈజ్ 9 పాయింట్స్ ఇన్ లా అని చట్టం భావిస్తుందండి. 10 పాయింట్లు కనుక దీన్ని డిసైడ్ చేయాలంటే పొజిషన్ 9 పాయింట్లు ఆక్యుపై చేస్తుంది. దీనికోసం మనకు స్థలాన్ని అమ్మజూపే వ్యక్తి పొజిషన్లో ఉన్నాడా లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. దీనికి డాక్యుమెంట్లు చూడటమే కాకుండా స్వయంగా ఆస్తిని ఇన్స్పెక్ట్ చేసుకోవటం, దాన్ని పరిశీలించి చుట్టుపక్కల విచారించుకోవటం, పొజిషన్లో అమ్మకందారుడే ఉన్నాడా లేదా ఇతర ఎవరైనా కబ్జాలో ఉందా, లేక దాంట్లో అద్దెదారులు ఎవరైనా ఉన్నారా అనేది కూడా విచారించుకొని దీనికి సంబంధించి అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వటం ఇది చేస్తుండాలి. ఇంతేకాకుండా ఒక ఆస్తికి సంబంధించి డాక్యుమెంట్లో ఉన్న షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ షెడ్యూల్ని బేస్ చేసుకుని ఆస్తిని గుర్తించడానికి అనుకూలంగా ఉందా లేదా, షెడ్యూల్కి సంబంధించి షెడ్యూల్ని బేస్ చేసుకొని ఆస్తిని గుర్తించడానికి వీలై ఉండాలండి. అలాగే దాని గురించి కూడా పర్సనల్గా దీనికి ఇన్వెస్టిగేషన్ పరిశీలించుకోవడం చేస్తూ ఆస్తి క్రయ విక్రయాలకి పాల్పడాలి. అంటే మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు దస్తావేజుల్లోని కొన్ని ఉన్నవి లేని ఉన్నట్టు కూడా అందులో చూపించడం జరుగుతుంది అన్నారు. అంటే దస్తావేజులు రాసుకోవడం అనేది న్యాయపరంగానే జరుగుతుంది కదా, అలా జరిగినప్పుడు కూడా ఇలాంటి లిటిగేషన్స్కి తావుంటుందా? ఉంటాయండి, ఉండే అవకాశం ఉంది. అలాంటి వాటిని వీళ్ళు ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి?
డాక్యుమెంట్స్లో చెప్పినవన్నీ ఇంతకుముందు చెప్పినట్టుగా డాక్యుమెంట్లో చెప్పినవన్నీ నిజమని భావించకూడదండి. ఈ రోజుల్లో ఈ ఆస్తి విలువలు పెరగటం వలన ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మనం మన ప్రాపర్ టైటిల్ సంబంధించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం మంచిది. అలాగే మీరు ఇంతకుముందు కూడా చెప్పారు, ఒక స్థలం కొన్నప్పుడు వివాదాలు ఈ లేను ఒకే లైన్లోంచి ముందు వాటా వాళ్ళు వెనక వాళ్ళు కూడా ఒకే సందు వాడుకోవడం అనేది జరుగుతుంది. ఆ విషయంలో ముందు వాళ్ళు వెనక వాళ్ళని అబ్జెక్ట్ చేసి కోర్టుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అవును. ఇలాంటి విషయాల్లో వెనక స్థలం ఉన్నవాళ్ళు స్థలం కొనుక్కొని ఈ సందు వ్యవహారాల్లో గొడవ వస్తూ ఉంటుంది. అప్పుడు దాన్ని కోర్టుని ఎట్లా ఆశ్రయించాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి? వీటిని దారికి సంబంధించిన వివాదాలు అయితే మాత్రం డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేసుకుని ఉండటం మాత్రమే కాకుండా డాక్యుమెంట్లో మెన్షన్ చేయకుండా కూడా కొన్ని సంవత్సరాలు వాడటం వల్ల వీటికి ఈ దారి హక్కులు నడక హక్కులు ఒక స్థలం మీద రెండో స్థలం వారు దారి హక్కులు కలిగి ఉంటారు. ఇవి డాక్యుమెంట్లో కనపడకపోవచ్చండి. దీనికి సంబంధించి లోకల్గా మనం సైట్ని పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేసి చుట్టుపక్కల విచారించుకోవడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. అలాగే ఇప్పుడు ఈ దస్తావేజులు కొందరు ఇంట్లో ఏదైనా సరే ప్రాబ్లమ్స్ వల్ల పోగొట్టుకోవడం కానీ, ప్రయాణాల్లో పోవడం కానీ, ఏదైనా ఇంట్లో జరిగినప్పుడు పోవడం జరుగుతుంది కదా, అలాంటప్పుడు నకళ్ళు చూపించి క్రయ విక్రయాలు చేయొచ్చు అంటారా? అలాంటప్పుడు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అమ్మకందారు కొనుగోలుదారు నమ్మడం జరుగుతుందా? అంటే అవి నిజంగా రియల్ నకళ్ళ కాదా అనేది ఎలా తెలుస్తుంది? ఈ నకళ్ళ ద్వారా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడానికి ఆస్తులు అమ్మడానికి ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యంగా ఈ మార్టిగేజ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్గా ఈ డాక్యుమెంట్స్ ఎక్కడన్నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర మార్టిగేజ్ చేయబడి ఉన్నాయా లేదా, డాక్యుమెంట్లు మార్టిగేజ్ చేయబడి ఉన్నాయా లేదా అనేది ముఖ్యంగా జాగ్రత్తగా పరిశీలించుకోవాలండి. దీనికి సంబంధించి అమ్మకందారుడు ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క స్టేట్మెంట్ని మనం అఫిడవిట్గా తీసుకోవడం, అలాగే ఈ డాక్యుమెంట్ పోయిన డాక్యుమెంట్లు కనపడిన డాక్యుమెంట్ల గురించి ఏమైనా పోలీస్ రిపోర్ట్ ఏమైనా ఇచ్చారా, లేదా దీనికి సంబంధించి పేపర్ పబ్లికేషన్ ఇచ్చారా, లేకపోతే ఇంకా ఇతర ఏమైనా చర్యలు చేపట్టారా అనేది ఆధారపూర్వకంగా అమ్మకందారు నుంచి మనం తీసుకోవాలి. అలాగే దీనికి సంబంధించి ఎటువంటి డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ మార్టిగేజ్ లాంటివి వేరే తనఖాలు పెట్టడం లాంటివి చేయలేదని చెప్పి ఈ సందర్భంగా ఈ సేల్ వల్ల ఇతరులు వచ్చి ఈ కొనుగోలుదారుని ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఆయన తిరిగి నష్టాన్ని ఈయన పూరిస్తానని చెప్పి ఇండెమ్నిటీ బాండ్ అమ్మకందారు నుంచి తీసుకోవడం, అలాగే వీలైన పక్షంలో కొలాటరల్ సెక్యూరిటీగా వేరే ప్రాపర్టీని అడగటం అనేది చేయటం ఉత్తమం అండి. అలాగే ఈ ఇవి అమ్మేటప్పుడు అమ్మకందారు వేరే దగ్గర ఉండి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన వ్యక్తికి కొనుగోలుదారికి మధ్య ఒప్పందం ఎలా ఉండాలి? అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ ద్వారా ఇప్పుడు డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ జరగటం మనం చూస్తున్నామండి. పవర్ ఆఫ్ అటార్నీ అనేది పలు రకాలుగా ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించి మేనేజ్మెంట్కి సంబంధించి పవర్ ఆఫ్ అటార్నీలు ఉంటాయి. అలాగే అద్దెలు వసూలు చేయడానికి, లేకపోతే ఇతర వేరే పర్పస్ కోసం పవర్ ఆఫ్ అటార్నీలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఒక స్థిరాస్తిని పర్టికులర్గా అమ్మకం చేయడానికి హక్కు ఇచ్చారా లేదా అనేది ముందుగా పవర్ ఆఫ్ అటార్నీ డీడ్లో రాసి ఆ నిబంధన ఉందా లేదా అనేది గమనించుకోవాలి. దీనికి సంబంధించి ఇంకోటి పవర్ ఆఫ్ అటార్నీ డీడ్ అనేది రిజిస్టర్ అయిందా లేదా, అలాగే ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఎంటర్ అయ్యేటప్పుడు కానీ సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కానీ పవర్ ఆఫ్ అటార్నీ అనేది అమల్లో ఉందా లేదా రద్దు కాబడిందా, ఇంకోటి ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకునే టైంకి లేదా సేల్ డీడ్ రాసే టైంకి ఈ అసలు హక్కుదారుడు ఎవరైతే ఉన్నారో పవర్ ఆఫ్ అటార్నీ ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తి జీవించున్నాడా లేదా అనేది కూడా గమనించాలండి. దీనికి పవర్ ఆఫ్ అటార్నీ అనేది కంపల్సరీ రిజిస్టబుల్ డాక్యుమెంట్. ఇది రిజిస్ట్రేషన్ లేకుండా పవర్ ఆఫ్ అటార్నీ చేస్తే ఆయన అనర్హుడు అండి. పవర్ ఆఫ్ అటార్నీ హోల్డరు రిజిస్ట్రేషన్ చేయడానికి అనర్హుడు. అలాగే ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కానీ సేల్ డీడ్ కానీ ఎగ్జిక్యూట్ చేసే టైంకి పవర్ ఆఫ్ అటార్నీ రద్దు కాబడినా కూడా ఈయన రిజిస్ట్రేషన్లోకి ఎంటర్ అవడానికి అనర్హుడు. అదేవిధంగా పవర్ ఆఫ్ అటార్నీ ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ అయితే ఎవరు ల్యాండ్ కానీ ప్రాపర్టీ ఓనర్ అయితే ఎవరన్నా ఉన్నారో వీళ్ళు కనుక చనిపోయినట్లయితే ఈ పవర్ అనేది ఈయన దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోతుందండి. ఈ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్కి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యే అర్హత కోల్పోతాడు. కాబట్టి ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ ద్వారా రిజిస్ట్రేషన్ పొందేటప్పుడు ఈ విషయాలను కొద్దిగా శ్రద్ధగా కొనుగోలు చూసుకొని చేసుకోవడం మంచిదండి. అలాగే ఇటీవల కాలంలో ఒకే స్థలాన్ని ఇలా పలువురు పేరును రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది కదా, ఇలా డబుల్ రిజిస్ట్రేషన్ జరగడం అనేది అలా జరగకుండా చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొనుగోలుదారు? అలాగే మీరు ఇంతకుముందు చెప్పారు గవర్నమెంట్ ల్యాండ్స్, దేవాదాయ శాఖ ల్యాండ్స్ ఇలాంటివి కూడా రిజిస్ట్రేషన్ జరగడం జరుగుతుందని, అలా జరగకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సిటీస్లో యాక్చువల్గా ప్లాట్స్కి డివైడ్ చేయటం, ఖాళీ స్థలాలను ప్లాట్స్ కింద డివైడ్ చేయటం, వాటిని లేఅవుట్ లేకుండా ఒకే ప్లాట్ని 10 మందికి రిజిస్ట్రేషన్ చేయటం, ఈ వివాదాలని మనం చాలా కాలంగా మనం గమనిస్తున్నాం. కానీ
ఈ జరుగుతూనే ఉన్నాయి రిజిస్ట్రేషన్లు. వీటికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క అప్రూవ్డ్ లేఅవుట్ ఉన్న పక్షంలో వీటికి ప్లాట్కి ఒక ఐడెంటిటీ, ఒక నెంబర్ ద్వారా ఒక ఐడెంటిటీ ఉంటుందండి. ఈ నెంబర్ ద్వారా నెంబర్ని మెన్షన్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే ఆ ప్రాపర్టీని వేరే వాళ్ళకి రిజిస్టర్ చేసినా కూడా మనకి ముందుగా కొనుగోలు చేసిన వ్యక్తికి హక్కులకు భంగం ఏం కలగదు. ఇలాగే ఆ ప్రాపర్టీ ఏమన్నా అర్బన్ ల్యాండ్ సీలింగ్ అథారిటీకి పర్మిషన్ పొందిందా లేదా, ఒకవేళ అపార్ట్మెంట్లో అయితే మున్సిపల్ అథారిటీ యొక్క ప్లాన్ల అప్రూవ్డ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా పరిశీలించుకుంటూ చేసుకుంటే ప్రాపర్టీ యొక్క ఐడెంటిటీ ప్రాపర్గా ఉన్నప్పుడు 1-2 రిజిస్ట్రేషన్లు 10 జరిగినా కూడా ముందుగా రిజిస్ట్రేషన్ జరిగిన వ్యక్తికి హక్కులు కలుగుతాయండి. దీనికి సంబంధించి ప్రాపర్టీ ఐడెంటిటీ పర్టికులర్గా ఉన్నప్పుడు ఈసీలో కూడా మనకి ఎన్కంబెన్స్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తీసుకున్నప్పుడు దాన్ని పరిశీలించినప్పుడు ఈ వివరాలు మనకు కనబడతాయి. ఈ అప్రూవ్డ్ లేఅవుట్ లేని ప్లాట్లు కొన్నప్పుడు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ల వల్ల మనకి ఇబ్బంది కలుగుతుందండి. అంటే ఈ డబుల్ రిజిస్ట్రేషన్ జరగకుండా మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఆ ఆఫీస్లో వాళ్ళు గైడ్ చేయడం అనేది జరగదా? అసలు రియల్గా ఈ స్థలానికి అంతకుముందు ఇది డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిందా, ఫ్రెష్ ల్యాండ్ అనేది వాళ్ళు గైడ్ చేయడం జరగదా? రిజిస్టర్ ఆఫీస్లో గైడ్ చేయటం అంటే ఏముండదండి. దీనికి ప్రాపర్టీ యొక్క ఐడెంటిటీ ముఖ్యం. వీళ్ళు దీన్ని స్పెషలైజ్డ్ హ్యాండ్లింగ్ చేసే అడ్వకేట్స్ లేకపోతే రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా సలహాల ద్వారా వెళ్ళటం, నమ్మకమైన వ్యక్తుల ద్వారా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసుకోవటం అవసరం అండి. ఒక ప్రాపర్టీ ఆస్తి విలువతో పోలిస్తే ఈ సలహాలు తీసుకోవటం కానీ లేదా న్యాయ సలహాలు తీసుకోవటం లేకపోతే ఈ ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఒక పేరు పొందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా నమ్మకస్తులైన వారి ద్వారా అప్రోచ్ అవ్వటం పెద్ద విషయం కాదు. దీనికి వెనకాడి ఏదైతే తొందరపాటులో లాభం పొందడం లేదా ప్రాపర్టీ విలువలు పెరుగుతాయని చెప్పి చేజారిపోతున్న అవకాశం చేజారిపోతున్న ఉద్దేశంతో ఇలా తొందరపడి చేసిన పక్షంలోనే ఈ నష్టాలు జరుగుతుంటాయండి. అలాగే ఇప్పుడు ఇటీవల కాలంలో అమ్మకాలు, సేల్స్, కొనుగోలు, క్రయ విక్రయాలన్నీ కూడా డైరెక్ట్గా జరగలేదు. మధ్యవర్తుల ప్రమేయం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే కొనుగోలుదారుకి మధ్యవర్తి కొంత అమౌంట్ పే చేసి మళ్ళీ మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్స్కి ఒక గడువు తీసుకొని తర్వాత చెల్లిస్తున్నాడు. ఈ గడువు కూడా వడ్డీ ఇస్తూ మరి ఇలాంటి ఈయనకి గిరాకీ ఎక్కువ వచ్చినప్పుడు మధ్యవర్తి అమ్ముకుంటూ ఉన్నాడు. దీనివల్ల కొనుగోలుదారుకి నష్టపోతున్నాడు కదా, మధ్యవర్తే కొంచెం ఎక్కువ ప్రాఫిట్ పొందుతున్నాడు. ఇలా ఆస్తి యొక్క రియల్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కువ నష్టపోకుండా ఉండాలంటే ఈ క్రయ విక్రయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకొని నామినల్గా కొంత అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఇది అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వటం. అది రియల్ రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఓన్లీ ఒప్పందం అవుతుంది. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకొని ఒక 3 నెలలు 6 నెలలు నెల గడువు పెట్టుకుని ఆ టైంలోపు మిగిలిన సేల్ అమౌంట్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసి రిజిస్టర్డ్ సేల్ డీడ్ పొందుతామని చెప్పి ఈ విధమైన అగ్రిమెంట్లు రాసుకోవటం. దాంట్లోనే ఈ గడువు దాటిన పక్షంలో ఈ మిగిలిన సేల్ అమౌంట్కి వడ్డీ చెల్లిస్తామని చెప్పి అగ్రిమెంట్లో రాసుకోవటం వల్ల ఈ గడువును పొడిగించుకుంటూ ఉంటాం, దీన్ని నామినల్గా ఇంట్రెస్ట్ పే చేయటం. దీని ద్వారా ఈ స్పీడ్గా పెరుగుతున్న ధరల యొక్క ప్రయోజనాన్ని ఈ కొనుగోలుదారుడు ఈ మధ్యవర్తులు పొందడం జరుగుతుందండి. ఇలా కాకుండా టైమ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్కి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కాంట్రాక్ట్కి కాలం అనేది ముఖ్యంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి దాంట్లో ఒక నిబంధన రాసుకొని గడువు దాటిన తర్వాత కాంట్రాక్ట్ని రద్దుపరుచుకొని ఈ అమ్మకందారు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేరే వ్యక్తులతో క్రయ విక్రయాలు సాగించే హక్కు ఉండేటట్లుగా రాసుకోవడం మంచిది. ఇదే విషయాన్ని రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు పరిగణలో తీసుకొని ఈ పెరుగుతున్న ధరల వల్ల ఈ లాభాన్ని నిజమైన ల్యాండ్ ఓనర్ అయితే ఎవరున్నారో వారికి చెందేటట్టుగా పలు తీర్పులు వెలువరించినాయండి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో ఎంటర్ అయ్యేటప్పుడు కొనుగోలుదారులు కానీ అమ్మకందారులు కానీ ఈ గడువుని ఈ కాలం ముఖ్యంగా కట్ షార్ట్ పాయింట్ పెట్టుకోవడం ఎంతో ముఖ్యమైనది. ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకునేటప్పుడు ఈ స్టాంప్ డ్యూటీ అనేది ఎంత విలువ గల దాని మీద చేయాల్సి ఉంటుంది? అంటే ఆస్తి విలువను బట్టి స్టాంపు విలువ కూడా పెరుగుతూ ఉంటుందా, అన్నిటికీ ఒకటే ఉంటుందా? అవునండి, ఇది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది 1999 పూర్వం కంపల్సరీ రిజిస్టబుల్ డాక్యుమెంట్ కాదు. దీన్ని నామినల్ స్టాంప్ పేపర్ మీద రాసుకున్నా లేదా వేరే పేపర్ మీద రాసుకున్నా కూడా దీన్ని చెల్లుబాటులోకి అయ్యేది. కానీ 1999 తర్వాత రిజిస్ట్రేషన్ యాక్ట్కి అమెండ్మెంట్లు జరిగి సెక్షన్ 17(1)G అనే నిబంధన చేర్చబడింది. దీని ద్వారా అగ్రిమెంట్ ఆఫ్ సేల్స్ అనేవి కూడా కంపల్సరీ రిజిస్టబుల్ డాక్యుమెంట్స్. దీనికి టోటల్ సేల్ అమౌంట్, ఒక ఆస్తికి సంబంధించిన మొత్తం అమౌంట్లో 5% స్టాంప్ డ్యూటీగా చెల్లించి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ మొత్తాన్ని
ఎప్పుడైతే ఒరిజినల్ సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయబోతారో దాని రిజిస్ట్రేషన్ అమౌంట్లో ఈ 5%ని ఎగ్జామ్ చేయడం ఈ అవకాశం కూడా కల్పించారు. దీనికి ఈ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయని పక్షంలో డాక్యుమెంట్ ఈ వివాదాలు తలెత్తినప్పుడు కోర్టును ఆశ్రయించినప్పుడు పరిష్కారం కోసం కోర్టుకు వెళ్ళినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందండి. చాలా సంతోషం అండి. ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ గురించి ఎన్నో వివరాలు తెలియజేశారు. ఇంకా చాలా ప్రశ్నలు కూడా మా దగ్గర ఉండిపోయాయి, కానీ ఇప్పుడు టైం లేకపోవడం వల్ల ముగించాల్సి వస్తుంది. మళ్ళీ కలుసుకుందాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇప్పుడు ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకోబోయే వారికి శుభాకాంక్షలు. మన ప్రభాత